ఆ మాటలు మనము జ్ఞాపకం చేసుకోబోతున్నాము. సరే, మంచిది. గత వారములో ఈ మధ్యలో ఏం జరిగింది చెప్పను కానీ, గత వారంలో మనలను దేవుడు జగత్తు పునాది వేయబడక ముందే తన అపారమైన ప్రేమ చేత మనలను ఏర్పరుచుకున్నాడని అపోస్తుడైన పౌలు గారి ద్వారా మనం నేర్చుకున్నాం, ఆ పాఠాన్ని నేర్చుకున్నాం. దేవుడు మనల్ని ఎందుకు ఏర్పరుచుకున్నాడు? అసలు దేవునికి మానవులతో ఉన్నటువంటి అవసరం ఏంటి? దీన్ని జాగ్రత్తగా గమనించాలి మనం. నేను ఎందుకు చెప్తున్న విషయం ఏంటంటే, దేవుడు మన పట్ల ఉన్న సంకల్పం ఏంటో తెలుసా? దేవుడు మనల్ని ఎందుకు ఏర్పరుచుకున్నాడో తెలుసా? మనందరము కూడా పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని, వందనాలు, నిర్దోషులమునై ఉండవలెనని దేవుడు తనకు కుమారులుగాను మనల్ని స్వీకరించుటకై ముందుగా మనల్ని ఏర్పరుచుకున్నాడు ఆయన. అంత మాత్రమే కాదు ప్రియులారా, మనము ఆయన మహిమకు కీర్తి తేవాలని, ఆయన స్తుతించి ఆరాధించి మనం ఆయనను గణపరచాలని దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. అంతేకాని ఇంకేమి కూడా నీవు ఆయనకు ఇవ్వలేవు. నీవి ఆస్తులు అంతస్తులు ఏమి కూడా దేవుడు అడగల. ఎందుకంటే దేవుడు జ్ఞాపకం చేసుకొని మనందరం కూడా ఏం చేయాలి? దేవుణ్ణి స్తుతించాలి, బాగా ఆరాధించాలి, ఆయన్ని కనపరచాలి, ఆయన్ని. ఒక మంచి మాట మీరు చెప్తాను, వినండి ఒకసారి, వినండి. మనం ఎంతమంది దేవుణ్ణి స్తుతిస్తున్నారు? ఎంతమంది దేవుణ్ణి ఆరాధిస్తున్నారు? దేవుడు నువ్వు ఇక్కడ స్తుతించలేకపోతే, ఈ స్థలంలో లేకపోతే నువ్వు ఉన్న చోట, నువ్వు ఎక్కడైనా ఉన్న చోట దేవుడు నువ్వు స్తుతించలేకపోతే, నువ్వు ఆరాధించలేకపోతే, దేవుని గురించినప్పుడు గాన ప్రతిగానం నువ్వు చేయలేకపోతే, దేవుని రాజ్యమునకు, దేవుని రాజ్యానికి వెళితే అక్కడ ఏం ఆరాధిస్తావు? దేవుడు నువ్వు భూమి మీద శ్రమలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, మామూలు. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకుని నేను లోకమును జయించి ఉన్నానన్నాడు మన ప్రభు. నేనే లోకం జయించాను అన్నాడు ఆయన. మరి అంత గొప్ప దేవుని బిడ్డవై ఉంది ఆయనను స్తుతించడానికి నిన్ను ఏర్పరచుకుంటే, ఆయనను ఆరాధించడానికి నిన్ను ఏర్పరచుకుంటే, ఆయన కృపా మహిమకు నీవు కీర్తి తేవాలని నిన్ను ఎన్నుకుంటే, నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తున్నావా? స్తుతిస్తున్నావా? బలమైన మాట ఏంటంటే, మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, పౌలు సీలలు ఏం చేశారు తెలుసా? వాళ్ళు చేసిన మంచి ఘనకార్య విషయంలో అక్కడ ఆనాటి ప్రజల చేత వాళ్ళు దెబ్బలు తిని కొట్టబడి చెరసాలకు అప్పగించబడిన తర్వాత, చెరసాలలో వాళ్ళని లోపల తోసి వాళ్ళకి కాళ్ళకు చేతులకు సంకెళ్ళు బిగించి కట్టికి చీకటిలో పెట్టినప్పుడు వాళ్ళు ఏం చేశారో తెలుసా? ఏం చేశారు? వాళ్ళ ఏడ్చారా? గాయములతో ఉన్నారండి వాళ్ళు. చాలా నొప్పిగా ఉంటుంది వాళ్ళకి. కానీ వాళ్ళు ఏం చేశారో తెలుసా? దేవుణ్ణి స్తుతిస్తున్నారు వాళ్ళు, ప్రార్థన చేస్తున్నారు వాళ్ళు. రెండు పనులు చేశారు వాళ్ళు. దేవుణ్ణి ప్రార్థిస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. ఏం జరిగింది అక్కడ? భూకంపం వచ్చింది. అదే భూకంపం మామూలుగా ఈ భూకంపం కానీ వస్తే చాలామంది చచ్చిపోతారు. కానీ దేవుని కార్యం ఎలా ఉంటుందంటే అంత అద్భుతంగా ఉంటుంది. అక్కడ వచ్చిన భూకంపంలో ఎవ్వరూ కూడా ఎలాంటి హాని జరగలేదు. అందరి సంఖ్యలు తెగిపోయాయి. అందరికున్న సంఖ్యలు ఊడిపోయినాయి. ఎందువల్ల ఊడాయి? అక్కడ పౌలు సీలలు చేసినటువంటి గొప్ప మహిమ కార్యం జరిగింది. అక్కడ పౌలు సీలలు ఏం చేశారు? ప్రార్థన చేశారు, దేవుణ్ణి స్తుతించారు వాళ్ళు. అందువల్ల అక్కడ దేవుడు ఆ కార్యమును జరిగించాల్సి వచ్చింది. అక్కడ వెంటనే వాళ్ళకున్న సంఖ్యలు ఊడిపోయాయి. ఎక్కడ ఖైదీలు అక్కడ నివ్వరపోయి అలా కూర్చొని చూస్తున్నారు. ఏంట్రా ఇంత విచిత్రము? వాళ్ళు ఎవరన్నా అయినా వాళ్ళు పాటలు పాడుతున్నారు, ఏదో ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళు ఇంత ఘనకార్యము జరిగిందా ఇక్కడ ఆశ్చర్యపోతున్నారు. ఖైదీలు ఎవ్వరు కూడా చెదిరిపోలేదు అక్కడ. అయితే ఏ చేతలతో బంధించి, ఏ చేతలతో వాళ్ళని ఆ జైలుకి నెట్టాడో, ఆ జైలు కాసుకుంటున్నటువంటి ఆ వ్యక్తి వచ్చి భయపడిపోయేసి అందరూ వెళ్ళిపోయారు. కొన్ని పొడుచుకోబోతూ ఉంటే పౌలు అంటాడు, నువ్వు ఏ హాని చేసుకోవద్దు,
నువ్వు ఏ హాని చేసుకోవద్దు, మేమందరం ఉన్నాం ఇక్కడే. భయపడిపోయాడు అక్కడ. వారిలో ఉన్నటువంటి గొప్పతనాన్ని చూశాడు, వాళ్ళు చేసినటువంటి ప్రార్థనను చూశాడు అతను. వాళ్ళు స్తుతించినటువంటి స్తుతి ఆరాధనలు గమనించాడు ఆయన. వాళ్ళు చేసిన ప్రార్థనలను బట్టి, వాళ్ళు చేసిన స్తుతి ఆరాధనలను బట్టి దేవుడు గొప్ప అద్భుత కార్యమును జరిగించాడు అక్కడ. చెరసాల తలుపులు తెరవబడ్డాయి, వాళ్ళకున్న సంఖ్యలు ఊడిపోయాయి, అందరి సంఖ్యలు ఊడిపోయినాయి, అందరికి ఊడిపోయినాయి, అందరూ క్షేమంగా ఉన్నారు అక్కడ. ఎంత గొప్ప కార్యం జరిగిందో తెలుసా? అందుకని దేవుణ్ణి ప్రార్థన చేయడం మర్చిపోకూడదు, దేవుణ్ణి స్తుతించడం మర్చిపోకూడదు. నీ బ్రతుకులో, నీ జీవితంలో దేవుని కార్యము నువ్వు చూడాలనంటే, దేవుడు చేసిన మేలులను నువ్వు అనుభవించాలనంటే, నీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలు, శ్రమలు, శోధనలు, లేక నీకున్నటువంటి వ్యాధులు అవన్నీ కూడా తెగిపోవాలనంటే, అవన్నీ కూడా ఊడిపోవాలనంటే ఏం చేయాలి? నువ్వు ప్రార్థన చేయాలండి. రెండవదిగా దేవుణ్ణి స్తుతించాలా. ఈ రెండు నువ్వు చేయలేకపోతే నువ్వు పనికిరావు. అసలుకి దేవునికి అసలు పనికిరావు నువ్వు. నీకెందుకు బాగు చేయాలైనా? నిన్నెందుకు ఆశీర్వదించాలైనా? ఏమైనా లాభమా నువ్వు? దేవుడు నిన్నెందుకు ఎన్నుకున్నాడు ఆయన? జగత్తు పునాది వేయబడక ముందే, భూమి ఆకాశాలు లేనప్పుడే ఆయన క్రీస్తుగా రావడానికి నిర్ణయించుకుని ఆ క్రీస్తులో నిన్ను ఏర్పరచుకున్నాడు ఆయన. మరి ఆ పని చేయడానికి నువ్వు భూమి మీద నిన్ను నిలబెట్టి, నువ్వు పుట్టక మునిపే దేవుడు భూమి ఆకాశాలన్నిటిని సిద్ధపరిచేసి, మానవుడు కావలసిన వనరులన్నీ సమకూర్చి తరువాత మానవుడిని చేశాడు. 6 రోజుల పని సంపూర్ణంగా చేసేసాడు ఆయన. 6 రోజులు చేసేసాడు. ఇది 7వ దినము. హల్లెలూయా. ఎందుకు చెప్తున్న విషయాన్ని ప్రియులనంటే, నీ నోట దేవునిని స్తుతించాలా. నీ నోట దేవుని గూర్చినటువంటి ప్రతి గానములు రావాలి బయటికి. స్తుతించు దేవుణ్ణి, ప్రార్థన చెయ్యి. అర్థమైందా? సంఖ్యలు తెగి ఊడిపోయాయి వాళ్ళకి. నీకు కట్టబడినటువంటి సంఖ్యలు, నీకు బిగించబడిన సంఖ్యలు కూడా ఊడిపోతాయి నువ్వు స్తుతిస్తే.